ఒకప్పటికి, ఇప్పటికి గమనిస్తే మొక్కల పట్ల మనిషి అభిరుచి పెరిగింది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు దాదాపు ప్రతి కాలనీలో, ప్రతి వీధిలో కూడా నర్సరీలు చాలా ఏర్పడ్డాయి. అందులో రకరకాల పూల మొక్కల దగ్గర నుంచి ఔషధ మొక్కల దాకా, అందమైన మొక్కల నుంచి, విదేశీ మొక్కల నుంచి మన దేశీయమైన మొక్కల దాకా రకరకాల మొక్కలు వాళ్ళు అమ్ముతున్నారు. మళ్ళీ దానికి ఎరువులు, మట్టి రకరకాలుగా అమ్ముతున్నారు. చాలామంది నడుచుకుంటూ కార్‌లో, వెహికల్స్, స్కూటర్స్ ఇట్లా వచ్చి తీసుకెళ్ళడం నేను గమనిస్తున్నాను. మొక్కల పట్ల తన ప్రేమను పంచడం మనిషి నిజంగా గర్వించదగ్గ విషయం, ఆనందించదగ్గ విషయం. అయితే మొక్కల్ని మనం పెంచడం తప్పేం కాదు. మొక్కల్ని ఎంత ప్రేమతో తీసుకెళ్ళామో, దానికి అంత చక్కగా మనం శుశ్రూష చేసి, దానికి ఎప్పటికప్పుడు ఎండిపోయిన ఆకులు తొలగిస్తూ, సమయపాలనతో నీళ్లు పోస్తూ, వాటికి కావాల్సిన చిన్న చిన్న ఎరువులేస్తూ, అలా చూసుకుంటేనే ఆ మొక్కలకి మనం న్యాయం చేయగలం. నేను చాలామంది ఇళ్లలో చూశాను. కొన్ని ఎండిపోయినట్టుంటాయి. కొన్ని కొమ్మలు విరిగిపోయి ఉంటాయి. కొన్ని ఆ కింద ఉన్న మట్టిలో రకరకాలైన వ్యర్థ పదార్థాలన్నీ వేసేసుంటాయి. ఈ మొక్కలు అందాన్ని ఇవ్వకపోగా ఇంటికి ఇలాంటి మొక్కలు ఎవరన్నా వస్తే చూపుడు తిప్పుకునేట్టుగా ఉంటాయి. ఇదేంటో ఇలాంటివున్నాయేంటి మొక్కలు ఈ రకంగా ఉన్నాయేంటి అని. కొంతమంది మాత్రం వాటిని ప్రాణప్రదంగా చూసుకుంటారు. ఎందుకంటే ఆ ఇంటికి అవి అందాన్ని చేకూరుస్తాయని. మనం ఈ మొక్కల పట్ల అంత గొప్ప ఆనందాన్ని, అనుభూతిని పొందుతున్నప్పుడు, మొక్కల నుంచి మనం పొందుతున్నప్పుడు, ఆ మొక్కల్ని అలా పెంచుకోవడం, వాటి జాగ్రత్తగా మూలల్లో, గోడల మీద లేకపోతే కిటికీల్లో మనం పెట్టుకోవడం, నిజంగా అది చాలా గొప్ప విషయం. నిజంగానే మన ఇంటి అందాన్ని ఇది ద్విగుణీకృతం చేస్తుంది. ఈ మొక్కల పెంపకాల్లో పడిపోయి చాలామంది చెట్ల పెంపకం మర్చిపోయారు. ఎందుకంటే, ఒకప్పుడు ఇల్లు, పెరడు. ఆ పెరడులో రకరకాల మొక్కలుండేవి. మనకి గవిక్కిన కరివేపాకు కావాలంటే బయటికి పరిగెత్తుకుంటెళ్ళేసి మన మొక్కలోంచి ఆ కరివేపాకు ఆకుల్ని దూసి తీసుకొచ్చి ఇమ్మీడియేట్‌గా తిరగమోతలో వేసేసుకునేవాళ్ళు. అలాగే కొత్తిమీర కానీ, లేదా పాలకూర గానీ, లేకపోతే తోటకూర కాళ్ళు గానీ, తోటకూర గానీ, ఇలా రకరకాలుగా అలా వెళ్ళి ఇలా తీసేసుకునేవాళ్ళు. ఇప్పుడు మొక్కలనేవి లేవు. చాలా చిత్రమైన విషయం ఏంటంటే, ఒక అపార్ట్‌మెంట్‌లో ఉన్నవాళ్ళు వాళ్ళకి సౌలభ్యం ఉండదు కాబట్టి, నర్సరీకిలకెళ్ళి మొక్కలు తెచ్చుకొని పెంచుకుంటున్నారు. పాపం వాళ్ళు ఉన్నంతలో ఆ మొక్కలతో సంతోషపడుతున్నారంటే దానికి అర్థం ఉంది. మనం కాదనలేని సత్యం అది. కానీ పెరళ్ళో ఉన్న వాళ్ళు గూడా చెట్లేసుకోకుండా అంటే మొక్కల్ని పెంచుకోకుండా, చెట్లుగా వృద్ధి చెందే మొక్కల్ని పెంచుకోకుండా, వాళ్ళు గూడా నర్సరీలోకెళ్ళి చిన్న చిన్న మొక్కల్ని తీసుకొచ్చి పెంచుకుంటున్నారంటే దాన్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. స్థలం ఉంది. చక్కగా కొబ్బరి, మామిడి, సపోటా, దానిమ్మ, సీతాఫలం ఇలాంటి పళ్ళను పెట్టుకోవడం. తర్వాత మన కరివేపాకు ఈ ఇలాంటివి మనం అంటే ఈ ఈ మొక్కలు అంటే నిత్యం మనం పనికొచ్చే ఆకులు పెట్టుకోవడం. తర్వాత ఈ పాలకూర, తోటకూర ఇలాంటి విత్తనాలు చల్లుకోవడం. అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి కదండీ! మనకున్న ప్లేస్‌లోనే చక్కగా నీట్‌గా పెట్టుకుంటే అసలు చూసినప్పుడు కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అరే! వీళ్ళింట్లో ఆల్‌మోస్ట్ ఆల్ ఇప్పుడు ఆర్గానిక్ అని బయటికెళ్ళి తెచ్చుకుంటున్నాం గానీ, అవి మనం ఒకప్పుడు మన ఇళ్లల్లో అలా పెంచుకున్నవే కదా! ఇప్పుడు మనం అలా అలా పెంచుకొని అందులోంచి తీసుకుంటే మన ఆరోగ్యాన్ని కొంతలో కొంత కాపాడుకున్నట్టే కదా! మనం అది జెయ్యరు. ఎంతసేపు మనం బయటికెళ్ళడం, అవన్నీ తెచ్చుకోవడం, ఇంటికి అందాన్ని పెంచుకోవడానికి మాత్రం తీవ్రంగా కృషి చేస్తూ ఉంటాం. కొంతమంది ఆహ్, తమ పుట్టినరోజులకి లేదా పెళ్లి రోజులకి బయట అనాథాశ్రమాలయాల్లో వాళ్ళకి డబ్బులవి డొనేట్ చేస్తూ, లేపోతే ఆహ్, బట్టలు, లేపోతే రగ్గులు ఇలాంటివి డొనేట్ చేస్తూ వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఇది కాకుండా ఇంకో కొంతమందుంటారు. వాళ్ళేం చేస్తారంటే, ఒక చెట్టుని అంటే ఒక మొక్కని నాటడం అవి చేస్తుంటారు. నాటేయంగానే సరికాదు. ఆ మొక్కని మళ్ళీ పెంచి అంటే దాన్ని రోజు ఆల్‌మోస్ట్ మనం ప్రతిరోజు దాన్ని గమనిస్తూ దానికి కావాల్సిన ఆలనా పాలనా చూస్తే ఒక రోజున అది చక్కగా పెరుగుతుంటుంది. అక్కడ ఎక్కడన్నా ఒక కాండం మీద మీ యానివర్సరీ డేట్ చెక్కండి దాని మీద. అది గుర్తుండిపోతుంది గదా! ఈ చెట్టు పలానప్పుడు మీరు ఒకటే చెట్టు పెంచారు. ప్రతి యానివర్సరీకి గూడా అక్కర్లా. ఒక్కదాన్నే పెంచి దాన్ని జాగ్రత్తగా పైకి ఆకాశాన్ని పాకేంతగా చేసి దాని కాండం మీద మీ డేట్ ఆఫ్ బర్తో లేకపోతే యానివర్సరీ ఏదో ఒకటి ముద్రించండి దాని మీద. అదలా ఉంటుంది కదా! చక్కగా మీకు గొప్ప కారణమవుతే 10 మందికి కూడా అది చూసి ముచ్చటేస్తుంది. అరే! ఈయన భలే పెట్టాడురా అని. అవి జెయ్యం. పైనుంచి ఒకవేళ ఎండుటాకులు పడిపోతే,
అది మున్సిపాలిటీ వాళ్ళే వచ్చి తీయాలి. మనం తీయకూడదు. ఆదివారం అయినా సరే మనం బంతులతో ఆడుకుంటూ ఉంటాం. క్రికెట్ ఆడుకుంటూ ఉంటాం, క్యారమ్ బోర్డ్ ఆడుకుంటాం గానీ, మన ఇంటి పక్కల ఉన్న మొక్కలు అవి రోడ్డుకి అటు ఇటు ఉన్నా పర్వాలేదు. ఏదో ఒక 2 దత్తత తీసుకొని అవి తీస్తే ఎవరింటి ముందున్న మొక్కల్ని వాళ్ళు ఆ రకంగా వాళ్ళు సేవ చేసుకుంటారు కదా! అవి ఆ ఎండుటాకుల్ని తీసుకొచ్చి మన ఇంట్లోనే ఒక చోట గొయ్యి తవ్వి ఆ ఎండుటాకులన్నీ ఏస్తే అవే ఎరువులయిపోతాయి. దాంట్లో మళ్ళీ మనం మొక్కలేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పని వాళ్ళే చేయాలి, ఈ పని నేనెందుకు చేయాలి అనుకునే బదులు, ఇలాంటి పనులు చేస్తే మన భూదేవికి కూడా మనం సహాయం చేసినట్టే. అంటే అది ఫెర్టైల్‌గా తయారవుతుందనమాట. రేపొద్దున ఇంకో మొక్కలు పెంచితే పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే పూల మొక్కలు పెట్టండి. పూల మొక్కలు పెట్టి స్నానం చేసిన తర్వాత 2 పూలు తీసుకెళ్ళి దేవుడి ముందేయండి. అసలు ఎంత కళకళలాడుతూ ఉంటుంది. ఎవరన్నా మన ఇంట్లోకొచ్చినప్పుడు మన వెంకటేశ్వర స్వామో, రాములు వారో ఏదో విగ్రహం ముందు ఓ 2 కనకాంబరం పూలు పెట్టండి. లేదా ఒక మందార పూలు పెట్టండి. అసలు ఆ అందం అసలు మామూలుగా ఉంటుందా అది చూడ్డానికి? ఇప్పుడు మీకు ఇప్పటిదాకా ఇంటిని అలంకరించడానికి ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ మొక్కలు లేదా చిన్న చిన్న నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కలు వీటన్నిటికన్నా కూడా ఇలాంటివి పెట్టి చూడండి అసలు మీకు ఎంత ముచ్చటగా ఉంటుందో. అలాగే అవతల వచ్చిన వాళ్ళకి మా ఇంట్లో పండిందండి అని చెప్పేసి ఒక పండు తినిపించండి. లేదా ఆ రోజు ఏదో ఒక కూర తీసుకొచ్చేసి వండి పెట్టండి. సార్ ఇది మా దాంట్లోదని పెట్టండి. వాళ్ళెక్కడో బయట తిని ఆ రుచి, పచి లేనటువంటి దానికి ఇప్పుడు మనకి బయట దొరికే కూరల్లో మీరు చూడండి. ఇంట్లో పెంచుకున్న కొత్తిమీరకిను, బయటున్న దాని కొత్తిమీరకి తేడా మీరే చూడండి. ఆ సువాసనలో ఎంత తేడా ఉంటుందో. అవి ఎక్కడి నుంచో ప్రయాణం చేసుకుంటూ వాడు అప్పుడప్పుడు నీళ్లు చల్లుతూ ఉంటాడు కాబట్టి ఒక ఫ్రెష్‌గా ఉన్న భావన కలిగిస్తుంది గానీ, దాని రుచి ఆల్రెడీ అడుగంటిపోయి ఉంటుంది. మనం జీవించి ఉండగా జీవించినవే తీసుకుంటూ ఉంటేనే మనలో జీవం తొణికిసలాడుతూ ఉంటుంది. అన్నీ ఎండిపోయినవి, వాడిపోయినవి తీసుకొచ్చుకుంటే ఏం లాభం చెప్పండి? ఇప్పుడు మనకి మాల్స్‌లో గూడా వాడు పెడుతూ ఉంటారు కూరలవి. అవి గూడా అలాగే ఉంటున్నాయి. ఆ చల్లదనానికి ఏసీ చల్లదనానికి దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ చచ్చి ఊరుకుంటాయి. మినరల్స్ అన్నీ చచ్చి ఊరుకుంటాయి. అన్నీ అన్నమాట. మనం అలాంటివి తెచ్చుకుంటూ ఉంటాం. ఏమనంటే ఫ్రెష్ అనుకోండి. ఏం ఫ్రెష్ నా మొహం ఫ్రెష్ అది. మీకు అప్పటికప్పుడు మొక్క నుంచి తీసుకొచ్చిన దానికి దీనికి తేడా చూడండి మీకే తెలుస్తుంది. అలాగే ఇప్పుడు సపోటా పళ్ళు మన తర్వాత ఈ సీతాఫలకాయలు, జాంకాయలు ఏనుగు గుండ్రాయంతంత వస్తున్నాయి. ఇంతింత ఎక్కడి నుంచి వస్తున్నాయని ఎవడు అడగడు. ఒకప్పుడు దేశవాళీ ఉండేవి చిన్నవాడు. అయితే నష్టం ఏంటి? అవి మనవవి. ఆర్గానిక్ అవి. మరి వీళ్ళేం చేస్తున్నారో నాకు నిజంగా తెలీదు. అవి గూడా ఏంటో చాలా పెద్ద పెద్దగా ఉంటున్నాయి. అవి చాలామంది వాటికి అడిక్ట్ అయిపోతున్నారు. ఇవి ఇలా ఎందుకు ఉంటున్నాయని ఎవరు అడగట్లేదు. నాకు తెలిసి చాలా అంటే నాకైతే తెలీదు. మరి చాలామంది తెలిసేమో అసలు నాకు ఇప్పుడు మనకి రేపొద్దున సమ్మర్ వచ్చిందంటే మామిడి పళ్ళు కూడా అలాగే వచ్చేస్తాయేమో పెద్ద పెద్దవి. దొర్లించుకుంటూ వస్తారేమో వాళ్ళు. అంచేత మనము ఎప్పుడూ గూడా ఈ రసాయనిక పదార్థాల జోలికెళ్ళకుండా, కృత్రిమ పంటల జోలికెళ్ళకుండా చక్కగా నేచురల్‌గా సహజంగా పెరిగే వాటిని తింటే మన ఆరోగ్యాన్ని చాలా వరకు మనమే రక్షించుకున్న వాళ్ళం అవుతాం. ఈ ఇంటి అందాన్ని, పరిసరాల అందాన్ని కాకుండా దాని నుంచి మనకి ఫలసాయం అందేట్టుగా, దాని నుంచి మనకి కూడా ఉపయోగకరంగా ఉండేటట్టుగా మనం గనక చెట్లని వాటిని పెంచుకుంటే మనకి ఖచ్చితంగా అది ఉపయోగం. అది మనకి నిజంగా చెప్తున్నా మనం వాటికి సేవ చేస్తే అవి మనకి సేవ చేస్తాయి. ఇప్పుడు కల్పవృక్షాలు, కల్పతరువులు అని అంటాం. ఏవవి? ఇప్పుడెక్కడ కనిపిస్తున్నాయి? అంతా మొత్తం కాంక్రీట్ జంగిల్ అయిపోతోంది. అయితే కొంతవరకు మనం ఇలాంటివి చేస్తున్నా కూడా అంటే వీటిని పెంచుతున్నా కూడా వాటి పట్ల శ్రద్ధ వహించలేకపోతున్నాం. రోజు మీ కాలనీలో ఉన్నదానికి ఒకదానికి నీళ్లు పోయండి. అలా వెళ్తూ చాలా అది మిమ్మల్ని చూసి చక్కగా గాలికి తలూపుతుంది. ఈయన రోజు నాకు నీళ్లు పోస్తున్నాడని. దయచేసి మీరు చెట్లను పెంచండి. నేను ఈ నర్సరీ నుంచి తీసుకొచ్చిన పూల మొక్కల్ని, అందమైన మొక్కల్ని వద్దని నేను అనట్లేదు. కానీ వాటితో పాటు వీటికి కూడా విలువివ్వండి. ఇవి చాలా ముఖ్యమైనవి. మనకి జీవితాన్ని ఇస్తున్నాయి అవి. మన స్వచ్ఛమైన గాలిని ఇస్తున్నాయి. మనకు కావాల్సిన అవసరాలన్నీ అవే ఇస్తున్నాయి. అంచేత వాటి పట్ల మనం గౌరవంగా ఉండాలి. వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. నిజం చెప్పాలంటే ఒక కుక్కనో, పిల్లినో పెంచుకుంటూ ఉంటారు చాలామంది. ఆ కుక్క పట్ల ఎందుకు జాగ్రత్తగా చూసుకుంటామంటే వాటిని పెట్టకపోతే అవి శుష్కించిపోతాయి. వాటిని మనం గమనిస్తుంటాం. అరెరే! వీటికి ఇలా చేస్తే ఇలా అవుతున్నాయని. అది మనుషుల్లాగానే మాట్లాడలేవనే గానీ అన్నీ ఉన్నాయి కాబట్టి మనం కూడా చూసుకొని కొంతో గొప్పో వాటికి చూసుకుంటూ ఉంటాం. కానీ మొక్కలు అలా కాదు. మొక్కలు అవి చెప్పను లేవు. వాటిని చూసి మనం గ్రహించను లేవు. ఏదో వాళ్ళపైనట్టుకుంటే చూసుకుంటాం తప్ప మిగతావి ఏవీ తెలీదు మనకి. అంచేత వాటి పట్ల మీరు ప్రత్యేక శ్రద్ధ కనపరచండి. ఆ మొక్కను చూపిచ్చి చెప్పండి. నా యానివర్సరీకి, మా మ్యారేజ్ యానివర్సరీకి మొక్క పెట్టాను చూడు ఎంత పెద్దయిందో. పలానా సంవత్సరాల్లో పెట్టానని ఎవరికైనా పరిచయం చేయండి. ఇంట్లో సభ్యుల్ని పరిచయం చేసినట్టు. వాళ్ళకి కూడా ఒక బాధ్యత చెప్పినట్టుంటది. మీరు కూడా ఇలా చేయండి అని నర్మగర్భంగా చెప్పినట్లుంటుంది. సో, దయచేసి ఈ విషయం నాకు మీతో పంచుకోవాలనిపించింది. నేను పంచుకున్నాను. మీరు కూడా ఏమన్నా మొక్కల్ని పెంచి ఉంటే, ఎవరికన్నా మొక్కల్ని గిఫ్ట్‌గా ఇచ్చుంటే, మీ ఇంట్లో కూడా ఏమన్నా చెట్లను పెంచి ఉంటే, దయచేసి కింద కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి.
అలాగే ఈ ఛానల్‌కి మీరు ఎలాగో సబ్స్క్రైబర్ అయ్యారు. మిగతా వాళ్ళకి కూడా పంచి వాళ్ళని కూడా సబ్స్క్రైబర్స్ అయ్యేట్టుగా చేయండి. మీరందరూ అందిస్తున్న ప్రోత్సాహానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. శుభం.